బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా భర్తతో విడిపోవడం, దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉండడం తదితర విషయాలపై ఓపెన్ అప్ అయింది ఆమె. అలాగే బిగ్ బాస్ కు రావడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. 3వ వైల్డ్ కార్డ్ గా దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దివ్యల మాధురి ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులను చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇంటర్మీడియట్లో ఉండగానే నాకు పెళ్ళైపోయింది. 3 ఆడపిల్లలు పుట్టారు. కానీ మొదటి నుంచి భర్తతో నాకు అండర్స్టాండింగ్ తక్కువ. అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. అందుకే ఆయనతో విడిపోవాల్సి వచ్చింది. గత 4 ఏళ్ల నుంచి మాత్రం శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్ గా జీవిస్తున్నాం. కానీ ప్రతిరోజు సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. చివరికి నా కూతుళ్లను కూడా ట్రోల్ చేస్తున్నారు. జీవితంలో చాలా నెగిటివిటీ చూశాను. సమాజం ఒకవైపు, నేను మొత్తం ఒకవైపు అన్నట్లుగా సాగింది. నా గురించి నిజం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాను అని చెప్పుకొచ్చింది మాధురి. ఈ సందర్భంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బెస్ట్ అని నాగార్జున మాధురిని ప్రశ్నించగా ఇమాన్యుయల్ బెస్ట్ అని ఆన్సర్ ఇచ్చింది. ఇక మిగిలిన వాళ్ళందరూ మాస్కులు పెట్టుకుని ఉంటున్నారని చురకలు అంటించింది. కాగా మాధురికి గోల్డెన్ బజర్ పవర్ స్టోన్ ఇచ్చారు. దీన్ని ఉపయోగించి ఓ ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశం ఉంది అని నాగార్జున చెప్పాడు. అయితే దీన్ని ఎప్పుడు ఉపయోగించాలన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.